పూర్వం పూర్వం మనకి తుఫాన్లు అవి కనిపెట్టే భూకంపాలు కానీ తుఫాన్లు కానీ ఎనాలిసిస్ చేసే మోడర్న్ సైన్స్ టెక్నాలజీ ఏం లేదు, అవునా? కానీ ఆ రోజుల్లో ఎన్ని రోజుల్లో తుఫాన్ వస్తుందో, ఎన్ని రోజుల్లో భూకంపం వస్తుందో, ఎక్కడ వస్తుందో చెప్పేవారు వాళ్ళు. దానికి 4 రోజుల ముందే అక్కడున్న పశువులు పక్షులు జంతువులన్నీ పారిపోయి ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. ఇప్పుడు చూడండి, మీకు ఎక్కడైనా భూకంపం వచ్చినా ఏమొచ్చినా మనం కట్టేసి చచ్చిపోవాలి తప్ప న్యాచురల్గా ఉన్న ఒక కాకి కూడా చావదు. ఎందుకు చావదు? వాటికి 3 రోజుల ముందే తెలిసిపోదు, వెళ్ళిపోతాయి అక్కడి నుంచి అన్నీ వలస వెళ్ళిపోతున్నాయంటే మనం కూడా వెళ్ళిపోవాలని. మనం పక్షుల్ని గమనిస్తే అన్నీ నేర్చుకోవచ్చు. మానవుడు వైద్యం కూడా పశువులు పక్షుల నుంచి చూసి నేర్చుకున్నాడు. అవి అనారోగ్యం చేసినప్పుడు ఏం తింటున్నాయో చూసి నేర్చుకున్నాడు. అలాగా మనకు వైద్యం నేర్చుకున్నారు అవే. అలా ఏంటంటే రావి చెట్టు ఉందా, రావి చెట్టు ఆకు చివరన కొస ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ కొస ఆ గాలి గమనాన్ని బట్టి దాని రొటేషన్ బట్టి తుఫాన్ వస్తుందా, వర్షం వస్తుందా, భూకంపం వస్తుందా, ఏ దిశలో వస్తుంది, ఎంత దూరంలో వస్తుంది అని చెప్పేసారు. రావి చెట్టు ఆకు గాలికి ఆ తోక ఊగుతుంటే దాన్ని బట్టి చెప్పేస్తారు. ఇప్పటికీ ఉన్నారు అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, మనం గొప్ప, ప్రకృతి గొప్పదా? అది చేతబడి అవి ఎంతవరకు నమ్మితే ఉంటే నమ్మకపోతే ఉండవు, అంతే. ఏదైనా సరే నీ మైండే కారణం. నీ మైండ్లో ఉన్నాయనుకున్నావు కూడా ఉంటాయి, వాళ్ళందరూ వస్తారు. అంటే థాట్ ప్రాసెస్ అనమాట. సంకల్ప బలం. ఏం ఆలోచిస్తాం అది జరుగుతుంది, అదనమాట. అంటే తపస్సు. నువ్వు తపస్సు చేస్తావు అనుకో, ధ్యానం అంటే అదే. దీని గురించి ఇస్తే అది వచ్చేస్తుంది అనమాట. ఏం ఆలోచిస్తాం అది ఆగిపోతాం. ఇప్పుడు బ్యాంకు దొబ్బేయాలనుకోండి, దానికి సంబంధించిన వాళ్ళు వచ్చేస్తారనమాట. ఆ తాళాలు తీసేవాడు, ఆ కటింగ్ చేసేవాడు, వీళ్ళందరూ గ్రూప్ గ్యాంగ్. ఎందుకంటే మనం థాట్ అప్లై చేయగానే ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరూ మనకి లింక్ అయిపోతారు అన్నమాట. ఇప్పుడు మట్టిలు నేర్చుకుందాం అనుకున్నారు, మీరందరూ ఎక్కడెక్కడ వాళ్ళు కదా, నేను మీకు కాదు కదా. ఎలా వచ్చింది అంటే ఏ గూటి పక్షులు ఆ గుడికి చేరతాయని సామెత ఉట్టినే కాదు. అలా ఏంటంటే థాట్ ప్రాసెస్ అనమాట. మీకు అది ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఆ థాట్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీకు ఒక మెసేజ్ వచ్చింది. అందరం చేరాము అక్కడికి, అంతేనే కదా. అలా ఏంటంటే ఎప్పుడు కూడా విషయం గాలిలో ఉంటుంది. మనం ఏం కావాలన్నా మనం అనుకోవడం అంతే. అనుకున్నది బలంగా అనుకోవాలి, స్ట్రాంగ్గా అనుకోవాలి మైండ్లో. అనుకుంటే అలా అయిపోతాం, అదనమాట. దొంగ అవ్వాలంటే దొంగ అయిపోతాం, దొర అవ్వాలంటే దొర అయిపోతాం, ఏమైనా అయిపోతాం. ఏమవ్వాలన్నా మన మైండే, మన ఆలోచనే దానికి మూలం, నమ్మకం అన్నమాట. ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయని నమ్మితే దెయ్యాలు వస్తాయి, శాతవాళ్ళు ఉన్నాయని ఉంటాయి. అవి పని చేస్తాయి, వాళ్ళు చేస్తారు, మనకు పని చేస్తాయి, మన మీద అప్లై అయిపోతాయి. మనం వాటికి ఆ ఎఫెక్ట్ తగులుతుంది. నమ్మకం లేదనుకోండి, 10 మంది కూర్చొని చూసినా మనకేం మన పీకిది లేదు, మన దగ్గర చేరం. నీ వీక్నెస్సే నీ కారణం. రెండు ఎప్పుడు చీకటి వెలుగు, బొమ్మ వరుసు, పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటాయో అన్నీ ఉంటాయి. అదే మనం ఆలోచించే విధానం కరెక్ట్గా ఉంటే మనకి ఏం కావాలో అవి వస్తాయి. ప్రజలోకి వెళ్ళి పాము కరుతుంది అనుకుంటే కరుతుంది కలిసేస్తుంది, ఎదురైపోతుంది. అలాగా మన ఏంటంటే మన ఎడ్యుకేషన్ ఒకప్పుడు నేర్చుకోవడం అనేది మనకి ఎలా ఉండేదంటే పుస్తకాల్లో తక్కువ. పుస్తకం చూసి చదువుకొని బట్టి పెట్టేది లేదు మనకి. మహా చదివితే 1 అవరే, మిగతాదంతా ప్రాక్టికల్గా నేర్చుకునేది ఎక్కువ. గురుకులాలు కానీ ఇవన్నీ అయినా సరే మ్యాక్సిమం 7 ఏళ్ళ వయసు వరకు ఇళ్ళల్లో అలా ఆడుకుంటూ పాడుకుంటూ చాలా నేర్చుకునేవారు నేచర్ గురించి. పడ్డాడు అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, వాడికి తెలుసు ఉమ్ము రాయాలో, లేకపోతే మట్టి రాయాలో, లేకపోతే పసుపు రాయాలో వాడికి తెలుసు. ఇప్పుడు పడ్డా అనుకోండి, ఆమె ఆయన అడుగుతాడు. మనం ఫస్ట్ ఎయిడ్ అనేది అదేం చేస్తాం. అది ఏం చేయకపోతే రేపు తగ్గిపోద్ది, చేస్తే వారానికి తగ్గుద్ది, అవునా కదా. ఏం చేయకపోతే రేపు తగ్గిపోద్ది. దానికి వెళ్ళిపోనుకోండి, హైజీనిక్గా చేసామనుకోండి, వారానికి పరుగు తగ్గుద్ది, సెప్టిక్ అవుతుంది, కాల్ తీసేస్తాం, ఏమైనా అవ్వచ్చు. అలా ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు తగ్గిపోయింది, అంత థియరిటికల్ నాలెడ్జ్.
బట్టి పట్టడం అయిపోయింది మళ్ళీ. అంటే ఇండియన్ అంటే అర్థం ఏంటంటే సకల కళాభిరాముడు. అంటే సకల కళలు, మనకి 64 కళలు, అందులో చాలా కళ, దొంగతనం కూడా కళే. అంటే రాజు అన్ని కళలు నేర్చుకోవాలన్నమాట. అంటే దొంగతనం చేయడం వస్తే కదా దొంగను పట్టుకోగలుగుతారు రాజు. అన్ని కళలు నేర్చుకోవాలన్నమాట రాజు అయితే. అలా మనకు 64 కళల్లో మనకి మల్టిపుల్ టాలెంట్స్ ఉండేవి. అంటే బై బర్త్ మనకు వచ్చేవి. మన డిఎన్ఏ అలాంటిది. మన ఇండియన్ డిఎన్ఏ మల్టిపుల్ టాలెంటెడ్. మన బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్. మన బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్. అంటే ఎవరు పనికిరాని ఎవరు ఉండరు. ఎంత ముద్దైనా వాడికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి మనిషికి మినిమం లీస్ట్ ఒక 5-6 టాలెంట్స్ ఉండేవి. అంటే వైద్యం తనకు వచ్చు, తను నేర్చుకుంటాడు. వైద్యానికి ఎవరికి ఆధారపడదు. ఫస్ట్ ఎయిడ్ 70% వైద్యంకి కనీసం పక్క వాళ్ళ మీద ఆధారపడ్డు, తను నేర్చుకునేవాడు. అలాగే వంట తనకి తినడానికి ఏం కావాలో వండుకొని తను వండుకోగలిగేవాడు. వంట వచ్చు, వంట స్కిల్. అలాగే వైద్యం స్కిల్. ఓకే, అలాగే వ్యవసాయం స్కిల్. ఓకేనండి, తాటి చెట్టు ఎక్కడం స్కిల్. అవునా, ఇంజనీర్ తీసుకొచ్చి తాటి చెట్టు ఎక్కుతారా? కానీ అప్పుడు అందరూ ఎక్కిపోతారు తాటి చెట్టు. అలా ఏంటంటే అదే కాదు, ఇల్లు కట్టడం స్కిల్. అంతేనండి, ఇల్లు కట్టడం స్కిల్, ఇల్లుని మెయింటైన్ చేయడం, అలకడం, ముగ్గు పెట్టడం, ఇలాంటివన్నీ స్కిల్సే కదా. ఇవన్నీ అక్కడ మనం స్కూల్లో నేర్చుకున్నామా? లేదు కదా, మనం పెద్దల నుంచి నేర్చుకున్నాం. సో ఆల్రెడీ ఆ స్కిల్స్ అన్నీ మన డిఎన్ఏలో ఉన్నాయి. మనం తట్టి లేపితే అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. దానికోసం మనం కాలేజీకి వెళ్ళి డిగ్రీ చేసుకోగల. అంటే నెక్స్ట్ మనం ఈ భూమి మీద ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఎన్ని డబ్బులున్నా సుఖంగా ఉండలేమండి. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని కోట్లున్నా, డబ్బులు ఎక్కువైపోగలిది మనకి శారీరక మానసిక బాధలు ఎక్కువైపోతాయి. సో ఏముంటే సుఖంగా ఉంటావు? డబ్బులు ఉండాలి, మినిమంలో ఉండాలి. సో ఎక్కువ ఉన్నా పర్లేదు. ఏముంటే బాగుంటుంది తెలుసండి? మన వంట మనకు తెలిసి ఉండాలి, మన వైద్యం మనకు వచ్చి ఉండాలి, మన పని మనకు తెలిసి ఉండాలి. సో ఈ 3 ఉంటే, అంటే స్కిల్, ఏదో స్కిల్ ఉండాలి, అలాగే మన వంట మనకు వచ్చి ఉండాలి, మన వైద్యం మనకు వచ్చి ఉండాలి. ఈ 3 ఉంటే సెన్సీ కొట్టేస్తాం. ఇప్పుడు ఇల్లు కూడా, ఇల్లు మనకి ఎవరు కట్టారు? ఎవరి ఇల్లు అదే కట్టుకునే వాళ్ళం, అంతే కదా. ఇల్లు అనేది ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకునేవాళ్ళం, ఎవరి స్థానం బట్టి వాళ్ళు, అంతేనండి. అలాగే ఎవరి బట్టాలు నేర్చుకునేవాళ్ళం, ఎవరు వంటలు వండుకునేవాళ్ళం. ఇవన్నీ అన్ని కళలు మనకు వచ్చు. అందుకని ఇండియన్స్ అందరూ క్రియేటర్స్ అనమాట. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయిందో, ఈ గురుకులాలు పోయి ఈ స్కూల్ వ్యవస్థ వచ్చిందో, ఎంత నాశనమైందంటే మొత్తం అన్నీ కలిసి మన డిఎన్ఏ లెవెల్లో డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ తరం ఇంక వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళ డిఎన్ఏలో కూడా ఇంకేం ఉండదు, ఈ స్కిల్స్ ఏమి ఉండవు, పోతాయి. వాళ్ళంతా బొమ్మలు ఉంటాయంటే ఏమన్నా కావాలంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడాలి. ఏముండదు, ఇంకా ఆలోచనకి ఏముండదు. ఇంకా కంట్రోల్కి వెళ్ళిపోతాం. మనం ఇప్పటికీ చాలా కంట్రోల్లో ఉన్నాం. అంటే వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్నాం, మన కంట్రోల్లో మనం లేము. అనుకుంటాం మన స్వతంత్రంగా ఉన్నాం, కానీ స్వతంత్రం లేము.